మనిషి తన కోసం తన కుటుంబం ఆకలిని తీర్చడానికి ఏదో ఒక పని చేస్తూ జీవనం గడుపుతూ ఉంటాడు. అది ఏ రంగంలోని వ్యక్తులు అయినా సరే. ఎవరి చేతుల్లోనైనా మోసపోయి వారి దగ్గర డబ్బులు లేకపోతే జానడు పొట్ట నింపుకోవడానికి మరియు వారి కుటుంబ సభ్యుల కోసం కష్టపడతారు. ఇప్పుడు అలాంటిది ఒక విషయం గురించి మనం మాట్లాడుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు పెద్ద హీరో. ఆయన దాదాపు 200 పైగా సినిమాల్లో నటించారు. అలాంటిది ఆయన భార్య ఇప్పటికీ కూడా రోడ్డు ప్రక్కనే కూరగాయలు మరియు ఫ్రూట్స్ అమ్ముకొని బ్రతుకుతోంది. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా? ఎవరో కాదండి, హీరో రామకృష్ణ. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సూపర్ స్టార్ కృష్ణంరాజు ఇలా పెద్ద హీరోలతో కూడా కలిసి నటించారు. ఆయన గురించి మనం పూర్తిగా తెలుసుకుంటే ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. ఆయనకు చిన్నతనంలోనే మేనకోడలతో వివాహం జరిగింది. తరువాత ఆయనకు నటన మీద ఆసక్తి కలగడం, దానితో చెన్నై పయనమయ్యారు. అక్కడే స్థిరపడ్డారు కూడా. ఆయన నటించిన కొన్ని చిత్రాలు అప్పట్లో పెద్ద విజయాలు సాధించాయి. ఆయనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ఆయన నటించిన పూజ, నోము చిత్రాల్లో పాటలు ఇప్పటికీ సూపర్ హిట్ సాంగ్స్. సినిమాల్లో విజయం సాధించిన రామకృష్ణ వైవాహిక జీవితం మాత్రం ఒడిదుడుకులుగానే సాగింది. అది చివరకు విడాకులతో పూర్తయింది. ఆ తరువాత ఆయన గీతాంజలిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా గడిచింది. వీరికి ఒక కొడుకు కూడా పుట్టాడు. రామకృష్ణ 2003వ సంవత్సరంలో క్యాన్సర్తో మరణించారు. రామకృష్ణ మొదటి భార్య భీమవరంలో ఇప్పటికీ కూరగాయలు మరియు పండ్లు అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఎంత పెద్ద హీరో భార్య అయినా ఇప్పటికీ జీవనం కోసం కష్టపడుతోంది. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.